అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించి మనకి ఆగస్టు 3వ తేదీ 4వ తేదీలో జరిగినటువంటి షిఫ్ట్ల ఆధారంగా అప్డేటెడ్గా ఉన్నటువంటి మోడల్స్ ఏంటి, అసలు ఎగ్జామ్లో ఎలాంటి మోడల్స్ వస్తున్నాయి రీజనింగ్లో అనేది తెలుసుకుంటే మీరు ఈజీగా ఈ రీజనింగ్లో అవుట్ ఆఫ్ 30 ఈజీగా తెచ్చుకోవచ్చు. ఓకేనా, పేపర్ అనేది ఈజీగానే ఉంటుంది. ఈ వీడియోలో మీకు మోడల్స్ చెప్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకేనా, ఇక లేట్ చేయకుండా క్లాస్లోకి అయితే వెళ్దాం. ఒక క్వశ్చన్ జాగ్రత్తగా మీరు కూడా ప్రాక్టీస్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. మనకి ఇక్కడ ఇవ్వబడిన సంఖ్య శ్రేణిలో ప్రశ్నార్థకం స్థానంలో వచ్చే సంఖ్య ఇది. ఈ మ్యాటర్ అంతా చదువుకుంటూ కూర్చోవద్దు. మనకి ఇక్కడ ఒక సిరీస్ ఇచ్చారు. 458, 462, 446, 482, క్వశ్చన్ మార్క్ 518. ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుంది, దీన్ని మనం కనుక్కోవాలంటే మీకు ఇక్కడ చూడండి అన్ని దగ్గర విలువలు ఉన్నాయి. కాబట్టి దీనికి వాడాల్సిన మెథడ్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే డిఫరెన్స్ చూసుకుంటూ వెళ్ళండి. ఓకేనా, 550, 458, 462 ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అండి? మనకి చూడండి 58, 62 అంటే పెరిగింది, అంటే +4 పెరిగింది. ఓకేనా, +4. నెక్స్ట్ చూడండి 62 ఉంది, ఇక్కడ 46 ఉంది, అంటే తగ్గింది. ఎంత తగ్గింది? ఇక్కడ 16 తగ్గింది, కాబట్టి -16. నెక్స్ట్ చూడండి 46, ఇక్కడ 82. ఓకేనా, అంటే ఏంది? పెరిగింది. ఎంత పెరిగింది? ఇక్కడ 36 పెరిగింది. ఏంటది? +36. నెక్స్ట్ మనకు చూడండి 82, ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. ఇక్కడ ఒకసారి ఈ మూడింటికి వచ్చినటువంటి డిఫరెన్స్ చూడండి, +4, -16, +36. ఇవి చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? 4 అంటే ఏంటి? 2 స్క్వేర్. 16 అంటే ఏంటి? 4 స్క్వేర్. అండ్ 36 అంటే 6 స్క్వేర్. మీకు ఇక్కడ ఒక ఆర్డర్ అనేది వెళ్తుంది చూడండి, 2 స్క్వేర్, 4 స్క్వేర్, 6 స్క్వేర్. ఈవెన్ నెంబర్స్ స్క్వేర్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్ ఈ విధంగా వెళ్తుంది. దీన్ని బట్టి క్వశ్చన్ మార్క్లో ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు ఏంటి? 6 స్క్వేర్ తర్వాత వచ్చేది నెక్స్ట్ ఏంటి? 8 స్క్వేర్. ఇక్కడ ప్లస్ వచ్చిందంటే తర్వాత వచ్చేది ఏంటి? -8 స్క్వేర్ అంటే ఏంటి? -64. అంటే ఈ నెంబర్లోంచి 64ని తీసేయాలి. 482లోంచి 64ని తీసేస్తే ఎంత అండి? 418 అనేది వస్తుంది. 418 అనేది ఆన్సర్ అవుతుంది. తర్వాత కావాలంటే మీరు చూసుకోండి, 418 నెక్స్ట్ +10 స్క్వేర్ రావాలి. అంటే 418కి +100 కలపాలి. 10 స్క్వేర్ అంటే 518 వచ్చింది కదా. కాబట్టి 418 అనేది ఆన్సర్. దగ్గర విలువలు ఉంటే వెంటనే మీరు డిఫరెన్స్లోకి వెళ్ళిపోండి, డిఫరెన్స్ మెథడ్లోకి వెళ్ళి చూసుకుంటూ వెళ్ళిపోండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి, 4 సంఖ్యాయుగాలు ఇవ్వబడ్డాయి. మ్యాటర్ అంతా ఓకే. మనకి ఇక్కడ విభిన్నమైన సంఖ్యాయుగాన్ని ఎంచుకోండి. విభిన్నంగా 4 ఇచ్చారు, 4ట్లో ఒకటి డిఫరెన్స్ అండి, ఒకటి డిఫరెంట్గా ఉంది, దాన్ని మనం కనుక్కోవాలి. ఆడ్ వన్ అవుట్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఈ మోడల్స్ అన్ని ఆడ్ వన్ అవుట్ కనుక్కోవడం ఈజీ. ఇక్కడ ఇచ్చినటువంటి మోడల్ ఏంటంటే చెప్తాను చూడండి. మనకి ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, ఆప్షన్లో 324 చూడగానే మనకి వెంటనే స్క్వేర్స్లోకి వెళ్ళిపోవాలి మీరు. 324 అనేది ఏ స్క్వేర్ అండి? 18, అంతే కదా. 18 స్క్వేరు. ఇక్కడ 64 ఉంది కదా, ఈ 64 అనేది అట్లా ఉంచితే మనకి 18 అనేది 324, √324 అనేది 18, అంతే కదా. 18లోంచి 10 తీసేస్తే ఎంత వస్తుంది? 8 వస్తుంది. ఆ 8ని స్క్వేర్ చేస్తే 64 వస్తుంది. అర్థమవుతుందా? ఇక్కడ మనకు వచ్చినటువంటి √324 రాసుకుంటే మనకి 18 వస్తుంది. 18లోంచి 10 తీసేస్తే 8 మిగులుతుంది. 8ని స్క్వేర్ చేస్తే 64 అనేది వస్తుంది. అలాగే తర్వాత కండిషన్స్ చూస్తే 169 అనేది √169గా రాసుకుంటే 13లోంచి ఓకేనా -9 తీశారు. ఇక్కడ చూడండి 9 తీస్తే మనకి ఎంత వస్తుంది? 4 వస్తుంది. ఆ 4ని స్క్వేర్ చేస్తే మనకి 16 అనేది రావడం జరుగుతుంది. నేను 16ని 4 స్క్వేర్కి ఇట్లా రివర్స్లో చూసుకుంటూ వచ్చాను. కాబట్టి 13 - 9 చేస్తే 4 వస్తుంది. ఇక్కడ 9 చేశారు మైనస్, ఇక్కడ మాత్రం 10. నెక్స్ట్ చూడండి 289 అనేది ఏంటి? 17 స్క్వేర్, అంతే కదా. 17 √289 అనేది 17 నుంచి -9 తీస్తే ఎంత వస్తుంది? ఇక్కడ కూడా మనకి ఎంత? 8 మిగులుతుంది. అంటే 8 స్క్వేర్ చేస్తే 64. సో మీరు ఇక్కడ 9 తీసాం, -9, ఇక్కడ -9, ఇక్కడ మాత్రం -10 చేసాం. రెండిట్లలో సేమ్ వచ్చినప్పుడు ఒకటి మాత్రం డిఫరెంట్ వస్తే 4th చేయాలా? చేస్తూ కూర్చుంటే టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది డిఫరెంట్గా ఉంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఒక సిరీస్ ఇచ్చారు, ఇది కూడా కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు చూడండి. AEKQ
EILRIO?OUNT. ఈ క్వశ్చన్ ఎలా ఇచ్చారంటే ఇక్కడ చూడండి, ఏఈ తర్వాత కేక్యూ తర్వాత ఈఐ తర్వాత ఎల్ఆర్ తర్వాత ఐఓ. ఇక్కడ మీకు ఒక ఆర్డర్ అనేది వస్తుంది, ఆల్టర్నేట్గా ఇచ్చారు ఆ ఆర్డర్ అనేది. అది ఏంటి అంటే చూస్తే ఏఈ కేక్యూ పక్కన పెడితే ఈఐ తర్వాత ఐఓ అంటే వొవెల్స్ ఉన్నాయి కదా, ఏఈఐఓయు, ఏఈఐఓయు ఈ ఆర్డర్ చూడండి. నెక్స్ట్ కేక్యూ, ఓకేనా, కేక్యూ తర్వాత ఎల్ఆర్ తర్వాత ఇక్కడ ఏంటి ఖచ్చితంగా మనకి కాన్సోనెంట్స్ అనేది వస్తాయి, ఓకేనా. ఎల్ఆర్ కేక్యూ ఎల్ఆర్ తర్వాత కాన్సోనెంట్స్ తర్వాత వొవెల్స్ తర్వాత కాన్సోనెంట్స్. అవి కూడా కే అంటే ఏంటి 11, క్యూ అంటే 17, ఓకేనా. ఒక్కొక్క లెటర్ చూసుకుంటూ వస్తే మనకి ఇక్కడ చూడండి కే తర్వాత ఎల్ తర్వాత ఏం రావాలి, ఎమ్ రావాలి, ఎమ్ తర్వాత ఎన్ వచ్చింది కదా. నెక్స్ట్ క్యూ చూడండి, నేను ఆల్టర్నేట్ లెటర్స్ తీసుకుంటున్నాను, ఆ మోడల్లో ఉంది క్వశ్చన్. క్యూ ఇక్కడ మనకి క్యూ తర్వాత ఈఐ పక్కన పెట్టండి, ఏమొస్తుంది ఆర్, 17 తర్వాత 18 అంటే 6, ఓకేనా. 6 తర్వాత ఏం రావాలి, ఎస్ 19 కదా, కాబట్టి ఇక్కడ ఎస్ వస్తుంది, ఎస్ తర్వాత టీ రావాలి, వచ్చింది కదా. సో ఆల్టర్నేట్స్ లెటర్స్లో చూసుకుంటే ఎంఎస్ ఈజ్ ద ఆన్సర్, ఎంఎస్ ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఏమి ఇచ్చారంటే వొవెల్స్ కాన్సోనెంట్స్ ఇచ్చారు. వొవెల్స్ అనేది ఆల్టర్నేట్గా, ఇప్పుడు ఇక్కడ వొవెల్స్ ఇస్తే ఇక్కడ కాన్సోనెంట్స్, వొవెల్స్ కాన్సోనెంట్స్ అండ్ వొవెల్స్ ఈ విధంగా ఆల్టర్నేట్గా ఇచ్చుకుంటూ వెళ్ళారు. మనకి కాన్సోనెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం చూసుకోవాలి, ఇక్కడ అవి ఆర్డర్లో ఏ ఆర్డర్లో ఇచ్చారనేది చూసుకోవాలి. ఈ మోడల్ అనేది వస్తుందో ఒకసారి చూసుకోండి, ఓకేనా. నెక్స్ట్ ఈ క్వశ్చన్ అయితే మీరు మొత్తం చదువుతూ కూర్చోవద్దు, దీనికి కూడా ఈజీగా ఎలా చేయాలో మీకు ఆల్రెడీ గత వీడియోస్లో నేను చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, బిన్ను ఎన్ఐఈ పిన్ను ఈ విధంగా ఇచ్చి దానికి ఒక సమ్ బ్యాడ్ జోక్స్ అని చెప్పేసి తర్వాత సమ్ రియల్ స్టోరీస్ అని చెప్పేసి వీటికి కోడ్స్ ఇచ్చారు. తర్వాత ఇక్కడ చూడండి మెనీ బ్యాడ్ స్టోరీస్, వీటికి కూడా కోడ్ ఇచ్చారు. ఫైనల్గా ఈ క్వశ్చన్ అంతట్లో చివరిలో ఏమి ఇచ్చారో అది మాత్రం చూడండి. ఆ కోడ్లో జోక్స్ను సూచించే పదం ఏది, జోక్స్ అనేది ఎక్కడుందో చూడండి. ఇక్కడ చూస్తే మీరు జోక్స్ అనేది ఎక్కడుంది, ఇక్కడ ఉందో చూడండి, ఇంకెక్కడైనా ఉందా, ఎక్కడా లేదు. జోక్స్ అనేది ఓన్లీ ఇక్కడ మాత్రమే ఉంది. దాంట్లో ఉన్న కోడ్స్ని మిగిలినటువంటి కోడ్స్ని కంపేర్ చేయండి. ఇక్కడ ఉన్నటువంటి కోడ్ మిగిలిన ఎక్కడైనా ఉంటే దాన్ని కొట్టేసి మిగిలిన ఒకటి మిగిలింది, అది మాత్రమే ఆన్సర్ అవుతుంది. ఇక్కడ బిన్ ఉంది, ఓకేనా, బిన్ ఎక్కడైనా ఉందా, ఎక్కడ లేదు. తర్వాత ఎన్ఐఈ ఎక్కడ ఉంది, ఇక్కడ చూడండి ఎన్ఐ ఉంది కాబట్టి ఎన్ఐ కొట్టేయండి. నెక్స్ట్ పిఐ పిన్ ఎక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది కాబట్టి ఓన్లీ మిగిలింది బిఐఎన్, బిన్ అనేది మాత్రమే మిగిలింది. అంటే జోక్స్కి కోడ్ ఏంటి, బిన్ అనమాట, ఓకేనా. బిన్ బిఐఎన్ బిన్, ఓకేనా. ఈ విధంగా చేయాలి, మీరు చేసేటప్పుడు చాలా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ కూడా ఈజీ అనమాట. ఇక్కడ మనకి ఏ ఆర్డర్లో ఇచ్చారో చూసుకోవడమే అంతే, ఓకేనా. ఇలాంటి మోడల్స్ వస్తున్నాయి, కంపల్సరీగా మీరు ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళండి. ఏఈజేఓటి తర్వాత ఇక్కడొక వాడు ఇక్కడొక కోడ్స్ అనేది ఇచ్చారు. అయితే వీటిలో ఏం లేదు, ఇక్కడ ఫస్ట్ లెటర్ ఏంటి 1, ఏ అంటే 1 కదా. ఇక్కడ ఏంటి ఎక్స్ అంటే ఏంటి 24, 1 24 ఇచ్చారంటే ఇక్కడ 1కి ఫ్రంట్ అంటే ముందుకు వెళ్ళిందా వెనక్కి వెళ్ళిందా, వెనక్కి వెళ్ళింది. ఎంత వెళ్ళింది -3, ఏ -3 చేస్తే 24 కదా వచ్చేది. నెక్స్ట్ చూడండి ఈ అంటే 5 -3 చేస్తే బి వస్తుంది. నెక్స్ట్ జే అంటే 10 -3 చేస్తే ఏమొస్తుంది, జీ రావాలి, జీ కూడా వచ్చింది. అలాగే ఓ అంటే ఏంటి 15 -3 అంటే 12 అంటే ఎల్. సో ప్రతి దానికి -3 చేసుకుంటూ వెళ్ళారు. అలాగా ఈ క్వశ్చన్ మార్కులో ఏమొస్తుంది, ఇక్కడ దీన్ని బట్టి ఇక్కడ మనకి క్వశ్చన్ మార్కులు ఏమొస్తుందో చెప్పొచ్చు. ఫస్ట్ చూడండి ఆప్షన్స్ చూడండి, అన్నిట్లలో ఫస్ట్ లెటర్ ఆర్ ఉంది కాబట్టి ఫస్ట్ లెటర్ చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ సెకండ్ లెటర్ వి అండ్ వి ఉంది. వై అంటే ఏంది 25 -3 అంటే ఎంత, 25 నుంచి 3 తీసేస్తే 22, వి వస్తుంది కాబట్టి థర్డ్ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ లెటర్ చూడండి, బి ఉంది, ఇక్కడ మాత్రం ఏ ఉంది. D-3 అంటే 4 -3 అంటే 1, ఏ రావాలి. ఇక్కడ బి ఉంది, ఇక్కడ మాత్రమే ఏ ఉంది చూడండి. డి అంటే 4 -3 1 అంటే ఏ, అంటే ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలాగా ఆప్షన్స్ త్రూ
మీరు ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్తే ఈజీగా ఆన్సర్స్ అనేది చేయొచ్చు. తక్కువ టైంలో మీరు క్వశ్చన్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళొచ్చు. నార్మల్గా అన్నీ చేసుకుంటూ కూర్చుంటే ఏంటి, మీకు చాలా టైం తీసుకుంటుంది కదా. మరి ఇక్కడ చూడండి, మనం ఎలిమినేషన్ ప్రాసెస్లో చేస్తే ఈజీగా 2 ఆప్షన్స్లో 3వ లెటర్ చేసేసరికి ఆన్సర్ వచ్చేసింది మనకి. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ కూడా ఎగ్జామ్లో వస్తుంది. ఇవన్నీ ఆల్రెడీ మన ఛానల్లో నేను అప్డేటెడ్ మోడల్స్ అని చెప్పేసి మీకు చెప్పాను. ఒకసారి ఆ వీడియో కూడా చూసుకోండి, మీకు ఉపయోగపడుతుంది. ఇక్కడ మనకు ఒక సిరీస్ ఇచ్చారు. ఈ సిరీస్కి సంబంధించి సపరేట్ వీడియోనే చేశాను. ఒక 10 or 12 క్వశ్చన్స్ మోడల్స్ అనేది చెప్పాను మీకు. ఓకేనా. ఇవ్వబడిన శ్రేణిలో సరి సంఖ్యకు సరిగ్గా ముందు ఉంటూ, సరి సంఖ్య అంటే ఏంటి, ఈవెన్ నెంబర్కి ముందుంటూ బేసి సంఖ్యకు సరిగ్గా తర్వాత ఉన్నటువంటి చిహ్నాలు ఎన్ని? బేసి సంఖ్యకు తర్వాత అంటే ఆడ్ నెంబర్కి తర్వాత ఈవెన్ నెంబర్కి ముందు ఉన్నటువంటి ఏంటి, సింబల్స్. చిహ్నాలు అంటే ఏంటి, సింబల్స్. ఈవెన్ నెంబర్కి ముందు ఉండాలంట, ఆడ్ నెంబర్కి తర్వాత ఉండాలంట. అలాంటివి మనకి ఎన్ని ఉన్నాయి? ఇక్కడ మిడిల్ ఏముంది, సింబల్ ఉంది. సింబల్ని తీసుకోండి. ఫస్ట్ సింబల్కి ముందు ఆడ్ నెంబర్, తర్వాత ఈవెన్ నెంబర్. ఇక్కడ చూడండి 1. నెక్స్ట్ ఇక్కడ సింబల్ ఉంది, ఆడ్ నెంబర్, ఇక్కడ ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి అది రాదు. నెక్స్ట్ ఇక్కడ సింబల్ చూడండి, ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్ 2. నెక్స్ట్ ఇక్కడ సింబల్ చూడండి, ఈవెన్ నెంబర్ ఉంది ముందు కాబట్టి అది రాదు. ఇక్కడ కూడా చూడండి, ఆడ్ నెంబర్ అండ్ తర్వాత ఈవెన్ నెంబర్ 3 వచ్చాయి. నెక్స్ట్ అంతే ఉన్నాయి. ఓకే, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 3 మాత్రమే అలాగ ఉన్నాయి. సింబల్కి ముందు ఆడ్ నెంబర్, సింబల్ తర్వాత ఈవెన్ నెంబర్ 3 మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ ఏంటంటే మనకి ఐ అంటే ఏంటి, జే అంటే ఏంటి, కే అంటే వాటి యొక్క ప్లస్లు, ఇంటూ, మైనస్, డివైడెడ్ బై ఇచ్చారు. వాటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేట్ చేయడమే. 118. ఎల్ అంటే ఏంటి మనకి, ఎల్ అంటే ప్లస్, తర్వాత 16. ఐ అంటే డివైడెడ్ బై 4. నెక్స్ట్ కే అంటే మైనస్ 72. జే అంటే ఏంటి, ఇంటూ అండ్ 2. తర్వాత ఎల్ అంటే ప్లస్ 28. ఎల్ అంటే మరలా ప్లస్, తర్వాత 39 ఇంటూ 3. అదే కదా, దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా. దీన్ని క్యాలిక్యులేట్ చేయండి. 4 1 4 4 16. 4 1 4 4 16 కాబట్టి ఓకే, ఇక్కడ 4 వచ్చింది. 118 ప్లస్ 4 మైనస్ 72 ఇంటూ 2 అంటే 144 ప్లస్ ఇక్కడ ఒక 28 ఉంది. 39 ఇంటూ 3 అంటే 3 3 9, 3 9 27. 91 ఎంత, 117. 117 ఒక 28 మొత్తం ఎంత, 145. ఎంత, 145. మైనస్ 144 ప్లస్ 145 అంటే ఇక్కడ ప్లస్ 1 మిగులుతుంది. యువతల 4 ప్లస్ 118. ఫైనల్గా మొత్తం ఎంత, 118 4, 122 ప్లస్ 1 123. 123. ఆప్షన్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మొదటి పదంలో రెండవ పదం ఏ విధంగా సంబంధం కలిగి ఉందో అదేవిధంగా మూడవ పదంతో సంబంధం ఉన్న ప్రత్యామ్నాయ ఎంచుకోండి. సో ఇక్కడ ఏంటంటే మనకి ఫాంట్ అనేది ఈ విధంగా కోడ్ రాశారు, లెఫ్ట్ అనేది ఏ విధంగా రాస్తారు. ఇక్కడ ఏం లేదండి, ఇచ్చింది ఇచ్చినట్టు డైరెక్ట్గా రాసుకున్నారు అంతే. ఓకేనా. ఎఫ్ అంటే ఏంటి, 6. ఈ అంటే 5 అంటే -1 చేశారు. నెక్స్ట్ చూడండి, ఓ అంటే 15. ఇక్కడ ఓను ఆ విధంగా అంటే 0, ఏం యాడ్ చేయలేదు. ఎన్ అంటే 14, పి అంటే 16 అంటే ఇక్కడ +2 చేశారు. నెక్స్ట్ టీ అంటే 20, ఇక్కడ ఎస్ అంటే 19 అంటే -1 చేశారు. ఇదే కోడ్ని ఇక్కడ కూడా యాడ్ చేయండి. ఎల్ అంటే ఏంటి మనకి 12 ఫస్ట్ ఏం చేయాలి, -1 చేయాలి. -1 చేస్తే 11 అంటే కే ఎన్ని ఉన్నాయి, మొత్తాట్లలో కే ఉన్నాయి. నెక్స్ట్ ఈ అంటే ఏంటి, ఇక్కడ డైరెక్ట్గా ఈఏ రాసుకోవాలి. కేఈ, ఇక్కడ కేఎఫ్ ఉంది, కేజీ ఉంది, 2 ఎలిమినేట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇక్కడ కేఎఫ్ ఉంది, ఇది కూడా ఎలిమినేట్. ఓన్లీ ఆప్షన్ సి మాత్రమే ఉంది, అదే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఎఫ్ అంటే ఏంటి, +2 యాడ్ చేయాలి. +2 అంటే ఇక్కడ హెచ్ రావాలి, నెక్స్ట్ ఎస్ రావాలి. ఇక్కడ ఎఫ్ పడింది కానీ ఇక్కడ హెచ్ రావాలి. ఓకేనా. ఇది ఒక్కటి మిస్టేక్ పడింది, చూసుకోండి. సో ప్రాసెస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి, మనకి సిలాజిమ్కి సంబంధించిన క్వశ్చన్. ఎస్ అన్ని ఆర్లు అంట. ఎస్ అన్ని ఆర్లు, ఆల్ ఎస్ఆర్ ఆర్ అంటే ఎస్లన్నీ ఆర్ అంటే ఎస్లన్నీ ఆర్లు ఈ విధంగా రాసుకున్నాం. తర్వాత ఏ జడ్డు కూడా ఎస్ కాదు, ఏ జడ్డు కూడా
ఎస్ కాదు అంటే ఎస్కి జెడ్కి సంబంధమే లేదు. ఆర్కి జెడ్కి ఎక్కడైనా రిలేషన్ ఇచ్చాడా? ఇవ్వలేదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి కంక్లూజన్స్. కొన్ని ఎస్లు జెడ్ కావు, కొన్ని ఎస్లు జెడ్ కావు కదా. ఎస్కి జెడ్కి సంబంధం లేదంటున్నాడు, ఇక్కడ కొన్ని ఎస్లు జెడ్ కాదు అంటున్నాడు. రెండు ఓకే, కాబట్టి కంక్లూజన్ 1 అనేది కరెక్ట్. కొన్ని ఆర్లు జెడ్ కాదు, కొన్ని ఆర్లు అనేవి జెడ్ కాదు అంటున్నాడు. కొన్ని ఆర్లు జెడ్ కాదు అంటున్నాడు, కానీ ఇక్కడ మనకి జెడ్కి ఆర్కి అసలు రిలేషన్ ఇవ్వలేదు కదా, కాబట్టి రాంగ్. ఓన్లీ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓన్లీ 1 ఫాలోస్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి, ఇది బ్లడ్ రిలేషన్ సంబంధించినటువంటి క్వశ్చన్. ఎస్ ప్లస్ ఎం ఇంటూ టీ డివైడెడ్ బై ఎఫ్ మైనస్ కే. దీన్ని కనుక్కోండి డైరెక్ట్గా, ఇదంతా చూస్తూ కూర్చోదు. దీన్ని డైరెక్ట్గా ఇప్పుడు ఏ ప్లస్ అంటే ఏంటి అక్కడ తీసుకోండి డైరెక్ట్గా. ఎస్ ప్లస్ ఎం అంటే ప్లస్కు మీనింగ్ ఏంటి? ఎస్ ప్లస్ ఆర్ అంటే జే ప్లస్ ఆర్ అంటే జే తండ్రి. జే అనేవాడు ఆర్ యొక్క తండ్రి. అంటే ఎస్ అనేవాడు ఏంటి? ఎం యొక్క తండ్రి. ఎమ్కి ఒక నిమిషం, ఎస్ అనేవాడు ఎమ్కి తండ్రి అంటే ప్లస్. నెక్స్ట్ ఇంటూ అంటే ఏంటి? ఇంటూ అంటే చూడండి సోదరుడు. అంటే ఎం అనేవాడు టీకి సోదరుడు. ఎం అనేవాడు టీకి సోదరుడు. నెక్స్ట్ టీ అనేవాడు డివైడెడ్ బై అంటే కుమారుడు. టీ అనేవాడు ఎఫ్కి కుమారుడు. టీ అనేవాడు ఎఫ్కి కుమారుడు అంటే వీడు కూడా ప్లస్సే. నెక్స్ట్ మైనస్ అంటే ఏంటి? మైనస్ అంటే తల్లి. ఎఫ్ అనేవాళ్ళు కేకి తల్లి. ఎఫ్ అనేవాళ్ళు కేకి తల్లి అంటే ఏంటి? కే వీళ్ళల్లో ఒకళ్ళు అనమాట. ఎఫ్ అనేవాళ్ళు కేకి తల్లి. ఏమే మైనస్ వీళ్ళు ప్లస్ అంటే వీళ్ళిద్దరూ భార్యాభర్తలు. ఇండైరెక్ట్గా ఇచ్చాడనమాట. హౌ ఈజ్ ఎస్ రిలేటెడ్ టు కే? ఎస్ రిలేటెడ్ టు కే. కేకి ఎస్ ఏమవుతారు? ఓకేనా. ఏంటి కేకి ఎస్ ఏమవుతారు? సింపుల్గా కేకి ఎస్ ఏమవుతారు? ఫాదర్ అవుతారు, తండ్రి అవ్వడం జరుగుతుంది అనమాట. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. ఇక నెక్స్ట్ మనకి పజిల్కి సంబంధించిన క్వశ్చన్. 7 బాలికలు ఎంతమంది? 7 అంట. ఏ నుంచి జీ వరకు వృత్తాకార బల్ల చుట్టూ కేంద్రం వైపు చూస్తున్నారు. ఈడి మరియు కండిషన్స్ వరుసగా ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చింది 7. కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, సారీ అండి. ఇక్కడ 7 ఉన్నారు. మనకేంటి క్వశ్చన్ అంతా చదువుతూ కూర్చోవద్దు, కండిషన్స్ మాత్రం చూడండి. 7 అన్నారు, టక్కనే మీరు ఏంటంటే 7 రాసేసుకోండి. 1 2 అండ్ 7 కాబట్టి ఓకే రాసేసాను. ఇప్పుడు చూడండి, ఈ డి మరియు సిల మధ్యలో ఉందన్నమాట. ఈ అనేవాళ్ళు డి మరియు సిల మధ్య ఉంది అంటే ఇక్కడ డి అండ్ సి మధ్యలో ఈ ఉన్నారంట, అంతే కదా. నెక్స్ట్ జీఈకి కుడివైపున రెండోది. జీఈకి కుడివైపున రెండోది అంటే కుడివైపు అందరూ లోపల చూస్తున్నప్పుడు ఈకి కుడివైపు ఏంటి? 1 2. ఇక్కడ జీ ఉంటారు. జీఈకి కుడివైపున రెండోది, ఈకి కుడివైపున జీ రెండో స్థానంలో ఉంది. తర్వాత ఏ సికి కుడివైపున మూడోది. ఏ అనేవాళ్ళు సికి కుడివైపున మూడోది. సి ఉంది, సికి కుడివైపున అంటే 1 2 3 మూడో ప్లేస్లో ఎవరు ఉన్నారంట? ఏ ఉన్నారంట. అయితే బి ఏ మరియు డీల మధ్య ఉంది, అదొక కండిషన్. అయితే తర్వాత డీకి ఎడమ వైపున రెండోది. డీకి ఎడమ వైపు అంటే ఇటువే కదా, డీకి ఎడమ వైపున రెండోది ఏంటి? ఏనే కదా. సో అది ఏ డీకి ఎడమ వైపున రెండోదండి, ఆ కండిషన్ ఓకే. అయితే ఏ డీల మధ్యలో ఎవరున్నారు? బి ఉన్నాడు, కాబట్టి బి. ఇంకా మిగిలింది ఎవరు? ఎఫ్ అనమాట. క్వశ్చన్ ఏంటి? అయితే ఎఫ్కి కుడివైపున మూడో స్థానంలో ఎవరు ఉన్నారు? ఎఫ్కి కుడివైపున మూడో స్థానంలో అంటే ఎఫ్కి లోపల చూస్తుంటే కుడివైపు ఈ సైడ్ అనమాట, మూడో స్థానంలో. ఇక్కడ ఏ బి 1 2 3 ఎవరున్నారు? డి ఉన్నారు. ఎఫ్కి కుడివైపున మూడో స్థానంలో డి. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ కూడా ఆడ్ వన్ అవుట్ అండి. సో ఇది కూడా చాలా ఈజీగా చేయొచ్చు. మీకు కోడింగ్ డీకోడింగ్ ఆపోజిట్ లెటర్స్ తర్వాత ప్రతి లెటర్కి సంబంధించిన కోడ్స్ తెలిస్తే ఈ క్వశ్చన్స్ చాలా అంటే చాలా ఈజీగా చేయొచ్చు. అందువల్లే మీరు ఏంటంటే కోడింగ్ డీకోడింగ్ సంబంధించి ఆ క్వశ్చన్ ప్రతి లెటర్కి సంబంధించినటువంటి కోడ్స్ తర్వాత ఆపోజిట్ లెటర్స్ పర్ఫెక్ట్గా మీరు అసలు నిద్రలో లేపి అడిగినా కానీ చెప్పేటట్లు ఉండాలి. ఆ విధంగా నేర్చుకుని ఉంటేనే ఇలాంటి క్వశ్చన్స్ ఈజీగా చేయొచ్చు. ఈ క్వశ్చన్ కూడా సేమ్ దాన్ని బేస్ చేసుకునే ఉంది. ఇక్కడ చూస్తే LOU OLE మనకి ఇక్కడ ఏమైనా కండిషన్ అర్థమవుతుందా? అర్థం కావట్లేదు. ఇక్కడ చూడండి SHI తర్వాత HSR. ఇక్కడ మీరు గమనిస్తే హెచ్కి ఆపోజిట్ ఏంటండి? ఎస్కి ఆపోజిట్ హెచ్కి ఆపోజిట్ ఎస్, ఐకి ఆపోజిట్ ఆర్,
ఆపోజిట్స్ ఉన్నాయా? నెక్స్ట్ చూడండి, డీకి ఆపోజిట్ డబ్ల్యూ, హెచ్కి ఆపోజిట్ ఎస్, ఏకి ఆపోజిట్ జెడ్, ఇది కూడా ఓకే. నెక్స్ట్ ఎంకి ఆపోజిట్ ఎన్, ఓకి ఆపోజిట్ ఎల్, యూకి ఆపోజిట్ ఎఫ్, ఇది కూడా ఓకే. ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఎల్కి ఆపోజిట్ ఏముండాలి? ఎల్కి ఆపోజిట్ ఓ ఉంది, కానీ ఓకి ఆపోజిట్ ఎల్, అది కూడా ఉంది. యూకి ఆపోజిట్ చూడండి ఎఫ్ ఉండాలి, కానీ ఇక్కడ ఏముంది? ఈ ఉంది. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో ఈ విధంగా ఆడ్ వన్ అవుట్స్ కూడా అడుగుతున్నారు. సో ఒక్కసారి ఎగ్జామ్కి ముందు వీటిని చూసుకొని వెళ్ళండి. ఓకేనా? మీకు ఈ పీడిఎఫ్ని మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా? మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఓకేనా? నెక్స్ట్ రేపు రాయబోతున్నటువంటి స్టూడెంట్స్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్.